నమస్తే, నేను విజయారెడ్డి. యెస్. నిజం ఒప్పుకుందా ఇప్పటికైనా? కనీసం మన మలినం పట్టిన మనుషుల్ని, మకిలిని కనీసం ఇప్పటికైనా మనము దాన్ని వదిలించుకున్నామా? ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? వార్త వెనుక సారాంశాన్ని చెప్తున్నా నేను. ఈరోజు నిజాన్ని ఈరోజు మీరు ఎంత అబద్ధాలు చేయాలని చూసినా కూడా ఇవాళ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు కదా! గణాంకాలు విడుదల చేసిర్రు కదా! ఇలా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి సాధించింది, మిగతా రాష్ట్రాలతో ఏ విధంగా పోటీ పడుతుందన్న అంశాన్ని అయితే ఒప్పుకున్నారా? ఈజీగా ఈ లెక్కలనేవి పెద్ద చాంతాడంత లెక్కలు తెలంగాణ ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లా ఉందన్న విషయం అయితే తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలా. దానికి పెద్ద పెద్ద లెక్కలు అవసరం లేదు, పెద్ద పెద్ద వితండవాదాలు అవసరం లేదు, పెద్ద పెద్ద సారాంశాలు అవసరం లేదు. ఈజీగా ఎవరి దగ్గరికి పోయి మాట్లాడినా కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా రైతులు చూడలేదా? 14 ముందు తెలంగాణలో ఎంత కష్టం ఉండే, ఎంత కష్టం అనుభవించారు, ఎంతమంది రైతులు పాపం జీవిడిచిరు, కరెంటు షాకులు కొట్టి పాము కాట్లకు గురయ్యి. కనీసం రాత్రి వస్తే తమ పెండ్లం పిల్లలతోటి ఓ ముద్ద తిని నిమ్మలంగా ఇంట్లో వండుకుందాం అనుకుంటే ఆ పరిస్థితి లేని పరిస్థితి దాపురించింది. కరెంటు లేక కష్టాలు, ఎప్పుడు ఇడుద్దురో తెలియదు కరెంటు, నీళ్లు లేవు. 600 నుంచి 1000 ఫీట్లు బోర్లు వేసినా కూడా దుమ్ము రేకొట్టుకొచ్చేది. బోర్లు వేసి అప్పుల పాలై భూములు అమ్ముకున్నోళ్ళు లేరా? బోర్లు వేసి బోర్ల నామదేమే ఇంటి పేరుగా మారింది, మర్చిపోయినామా? ఎట్లొచ్చింది బోర్ల రామరెడ్డి? ఎక్కడనో కాదు కదా, మన నల్గొండ జిల్లాలోనే జరిగిందండి. తెలంగాణలో ఉన్న నల్గొండ జిల్లాలోనే జరిగింది కదా. ఉద్యమాలకిల్లా నల్గొండ జిల్లా అంటాం కదా. ఎన్ని ఆదికి మర్చిరా? ఈ లెక్కలు జనాలకు చెప్తేనే అర్థమవుతాయో చెప్పండి. కానీ ఆయన మామూలు కాదు, లాగి లెంపకాయ కొట్టినట్టుగా ఈరోజు వాళ్ళు బయట పెట్టిన డిప్యూటీ సీఎం బయట పెట్టిన నివేదిక అద్దం పడుతుంది కదా. కరెంటు గురించి యాది మర్చిరా? ఎట్లొచ్చిందో, నీళ్ళు ఎట్లొచ్చినాయి యాది మర్చిందా? బావులు ఎండిపోయి, బోర్లు వేస్తే నీళ్లు వడక అప్పుల పాలై భూములు నెర్రెలు వారి 10కి పరకకు భూములు అమ్ముకొని ఏ రైతు అది మరుస్తాడు? ఏది 14 ముందు నీళ్ళ సంగతి ఏంది, కరెంటు సంగతి ఏంది? తర్వాత తెలంగాణ వచ్చినాక రైతులకు ఆపద్బాంధవుడుగా నిలిచిండు కేసీఆర్ అనే మాట వాస్తవాన్ని ఈరోజు మీ నీచ రాజకీయాల కోసం ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక తెలంగాణ బిడ్డలుగా ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా ఒప్పుకోవాలి, అది గుండెల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నీళ్ళని చూసిరు. అసలు తెలంగాణ అంటే ఏమని తెలుసా? గొట్టె రాజ్యం అనేటోళ్ళు. అంటే ఇది దక్షిణాదిని అయితే తెలంగాణలో గొట్టె రాజ్యం అంటే పిల్లని ఇవ్వాలంటే కూడా ఎక్కడి నుంచో, ఉత్తరాది నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఇవ్వాలంటే కొంచెం మొత్తం రాళ్ళు రప్పలు గొట్టె రాజ్యం అంటే అట్లా అందరూ. అంటే మా నానమ్మలు అప్పుడు మా తాతలు ఉన్నప్పుడు ఏముంది తెలంగాణ గొట్టె రాజ్యం అంటుండే, కాలువ కింద వేరు ఇది వేరు అంటుండే. అప్పుడు కొంచెము అటు పోతే కొంచెము ఎటు మనకు బార్డర్లో చూసుకుంటే కొంచెం మిరియాలు కూడా అవి నీళ్ళు అటువైపు వస్తుంటే వాళ్ళు కొంచెం దీని మీద వాళ్ళు బెటర్గా ఉండేటోళ్ళు కొంచెం నీళ్ళ విషయంలో. కానీ ఇటు మొత్తం అట్లాంటిది తెలంగాణ ఎటు చూసినా మనకు ఎడారి లెక్క కనిపిస్తుండేది. ఏది ఎండాకాలం కాదు, మామూలు కాలంలో కూడా. కానీ ఇవాళ ఎండాకాలంలో కూడా ఎటు చూసినా కూడా పచ్చదనం, ఇది ఆంధ్రానా అన్నట్టుగా ఉన్న పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఏం మార్పులు వచ్చి ఉంటే ఏర్పడి ఉంటుంది? ఉట్టిగానే మొత్తం గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే అవుతుందా? తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అవసరమని రైతు బంధు తీసుకొచ్చిరు. అరే ఏదన్నా జరిగి రైతు మరణిస్తే, రైతుకు ఇంటికి పెద్ద కోల్పోతే రైతుకు బీమా అవసరమని బీమా తీసుకొచ్చిరు. ఎట్లా మర్చిపోతారు అసలు? ఎన్ని మార్చాలని చూసినా, ఎన్ని రూపురేఖలను చెరగొట్టాలని చూసినా దానంతా దిక్కుమాలిన చర్య ఇంకోటి ఉండదు. ఉన్నదాన్ని మనం బాగు చేసి అరే ఈ 10 ఏళ్ళు మంచిగా ఉంది, మనం ఇంక అంతకంటే మెరుగుగా చేద్దాము. 10 ఏళ్లలో నాశనం అవుతుందని చెప్తున్నారు, కానీ మరి నాశనం అయింది అనుకున్నది ఈరోజు నివేదిక చెప్తుంటే ఏ మొఖాలు పెట్టుకొని ఇలా మాట్లాడతారు? మరి ఉన్నదాన్ని ఒక చెట్టును పెంచి జాగ్రత్తగా ఒక మొక్కను పెంచి ఒక వృక్షంలాగా చేసినప్పుడు ఆ వృక్షాన్ని ఇంకా ఇంత కాపాడుకొని ఆ ఫలాలను ప్రజలకు అందించాలి, కానీ ఆ చెట్టునే కొట్టేస్తామనే పరిస్థితికి ఈ రోజుకి వచ్చిరనంటే అంటే కాళేశ్వరం మీద మనం కహానీలు చేద్దాము, దాన్ని ఎట్టన చేసి మొత్తం కూలిపోయేలాగా చేయాలి. పిల్లలు చెడిపోతే మన ఇల్లు బాగాలేకపోతే మన ఇల్లును బాగా చేసుకోమా? పోనీ బాగలేదు, పోనీ మీరు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలు పెట్టిరా? కాళేశ్వరం తీసేసి ఇంకో కొత్తది ఏమైనా పెట్టిరా? పిల్లర్లు బాగాలేవంటే ఆ బాధ్యత ఈరోజు పిల్లర్లకు 3 పిల్లర్లకు ఇబ్బంది కలిగింది, ఆ 3 పిల్లలను ఏ విధంగా బాగు చేసుకోవాలి, ప్రజలకు ఏ విధంగా నీళ్ళు అందించాలన్న బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉండదా? అదిగో
సచివాలయం కూలింది. ఇంత పెచ్చు పీఓపీ పెచ్చు ఊడిపోతే దాన్ని ఒక రాజకీయం, నీచ రాజకీయం చేద్దామనుకుంటున్నారు కానీ దాన్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలి? ఒక కట్టడం, ఒక 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 ప్రాపర్టీని మనకు అప్పచెప్పిండ్రు. మీ 5 ఏళ్ల ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నప్పుడు దాన్ని ఎంత బాగా కాపాడుకోవాలి? పెంట పెంట చేసుకోవాలి. మిగతా రాష్ట్రాల మధ్యలో ఇజ్జత్ తీసుకునేలాగా తెలంగాణ పరువును తీసుకోవడం తప్ప దాన్ని కాపాడుకునే వ్యవస్థ ఎక్కడ కనిపిస్తలేదు. ఇకనైనా కొంచెము కళ్ళు తెరుచుకొని తెలంగాణ ప్రజల మీద కనీసం కొంచెమన్నా ప్రేమ లేకపోతే చిత్తశుద్ధి చూపించి వాళ్ళని ఆగం చేయకుండా కాపాడండి అనేసి ఇలా వాళ్ళు గోసపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు గోసపడుతున్నారు. ఎట్లుందంటే ప్రతి ఒక్కరూ గోసపడుతుంటారు, కానీ మీరు మాత్రం ఈ ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది అంటే సామాన్యులు ఎవరైనా వస్తే అది చదువురి, ఈ ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది, ఎస్ మీరే ఒప్పుకోరు కదా అన్నట్టుంది మీ తీరు. అర్థమైంది కదా నేను చెప్పింది? మనం గోడ కొట్టి ఈ ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది, ఎవరైనా వచ్చి అడిగితే చదువురి అంటారు. చదివిన తర్వాత అదే మంచిగానే ఉందిగా మీరే చెప్తారు కదా అన్నట్టుకుంది తీరు. 10 ఏండ్ల అభివృద్ధి ఏ రకంగా జరిగింది, 10 ఏండ్ల పాలనలో ప్రజలు ఎట్లా ఉన్నారు, 10 ఏళ్ల ప్రజలు పాలనలో వ్యవసాయం ఎట్లా ఉంది, పరిశ్రమలు ఎట్లా ఉన్నాయి, అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మీ ముందు పెట్టినాం.